కులం అంటే ఎంత గొప్పదో ఈ రోజు కులాన్ని యొక్క బాధని పంచుకోవడానికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎంత బాధ్యతతోటి ఈ రోజు సోమవారం అంత ఎంతో ఉండకుండొచ్చు మనిషికి ఈ పాటికి 500, 300, 400 వస్తుంది. 500, 600 ముఖ్యం కాదు, మన ఐక్యత ముఖ్యమని ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ ప్రేమ భావాలు మన హక్కులు సాధించుకున్నాక చైతన్యవంతమైన వ్యక్తులుగా ఉండాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నా. డిస్టర్బ్ చేయకండి. వీడియో వస్తుందా? అయితే నేనేందంటే ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాను. ఏం లక్ష్యం కోసం అని అంటే నాకు 55 ఏళ్ళు. ఎందుకంటే కొంతమంది అడుగుతారు ఏం తెలుసు నువ్వు ఏదో మాట్లాడుతున్నాను. అదే మన కులాన్ని వృత్తి కోసము ఎంత నష్టపోతుంది, ఎంత లాభం పొందింది, నాయకులను నమ్ముకొని ఏం నష్టపోయినాం, నాయకులను నమ్ముకొని ఏమి లాభం పొందినాము, ఈ అధ్యయనం చేసి నాలో ఉన్న బాధలు బాధ్యతలను చూసుకొని నేను ఒక రాజ్యాంగపరమైన పోరాట వీరులను తయారు చేయడానికి బయలుదేరినాను. చైతన్యవంతమైన ఈ ఖమ్మం జిల్లా రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నేనేంటంటే ఎన్నో కుల వృత్తుల నుంచి ఉన్నాయి పోయినాయి, కానీ మన వృత్తి ఒక్కటే నిలబడుతుంది. ఎందుకోసం నిలబడుతుంది అంటే మన తాత ముత్తాతల వెట్టి చాకీర్ల నుంచి ఈ రోజు విముక్తి పొంది ఒక షాప్ తీసుకొని చిన్నప్పటి నడిపించుకుంటా అంత ఇంత లబ్ధి పొందుతుంటే ఈ పైసలున్న మహారాజులు ఓని గుణం ఉన్న మొండ కొడుకులు మన వృత్తిని నాశనం చేయడానికి కార్పొరేట్ సెలవుల్లో పెట్టి మళ్ళీ మన వెట్టి చాకీలకి నూకడానికి చూస్తున్నారు. దీన్ని మనం ఏ మాత్రం సహించకుండా మన ఐకమత్యంతో ఆలోచన విధానంతో ప్రేమభావాలతో బాధ్యత గల వ్యక్తులంగా ఉండి ఈ హక్కులను సాధించుకునేదాకా మన ఐకమత్యాన్ని చాటి చెప్తూనే ఉండాలి. నేను ప్రతి జిల్లాకి తిరుగుతూనే ఉన్నా. ప్రతి జిల్లా 4 జిల్లాలు ఉన్నాయి. 4 జిల్లాలు ఇంతగా వచ్చిన, కానీ ఈ జిల్లాలో ఉన్న ప్రేమభావాన్ని చూసి నా మనసు ఎంతో ఆనందిస్తుంది అన్న. నేను చేసిన ప్రయత్నం గొప్పదని నేను ఇప్పుడు భావిస్తున్నాను. ఎందుకోసం అనంటే నిజంగా ఇంత చైతన్యవంతమైనది నేను ఎక్కడ చూడలే. ఒక 4 జిల్లాలు వచ్చినా కానీ ఇంత చైతన్యవంతమైన వ్యక్తులు ఎక్కడ చూడలే. ఎందుకోసం అంటే ఒక మీటింగ్ అంటే 20 మంది, 3 మంది, 10 మంది, 15 మంది. ఒక ఆయనకు బిడ్డ బాగుండదు, ఒక ఆయన కొడుకు బాగుండదు, ఒక ఆయనకు ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఒక ఆయన కాళ్ళు నొప్పులు వస్తాయి. కానీ ఇక్కడికి వచ్చిన చైతన్యవంతమైన ప్రతి ఒక్క వ్యక్తి నా హక్కుల కోసం, నా కులాని కోసం ఈ రోజు ఒక దినం సేవ చేసడానికి నేను ఉన్నానని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చాలా చైతన్యవంతమైన వ్యక్తులని భావిస్తున్నాను. ఎందుకోసం అంటే నశించిపోతున్న మన కుల వృత్తిని కాపాడుకునే చైతన్యవంతం మన దగ్గరనే ఉంటుంది. నాయకులను ఎంత బాధ్యతతో ప్రేమించుకుంటామో అంత బాధ్యతతో నిలదీసే రోజు రావాలి మనకు. అప్పుడే మన హక్కులు మనకు చేస్తుంది. అప్పుడే మనం ఒక విలువైన కులంలో పుట్టినామని మన బతుకుకి ఒక అర్థం ఏర్పడుతుంది. అప్పటిదాకా మనల్ని తొక్కుతూనే ఉంటాడు. అధికారులు వచ్చినా ఎవరు వచ్చినా కానీ రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. దాని ప్రతి ఒక్కరు దాని యొక్క నీతి నిబంధనల మీద బతకాలి కాబట్టి ఈ యొక్క సిస్టమేటిక్ ని మనం మార్చే గుణం పోరాటంతో ఉంటుంది. ఆ పోరాటం చేస్తేనే మన హక్కులు మన చేతికి వస్తాయి. ఏ నాయకులను చూడండి, ఏ చరిత్రను చూడండి, ఎక్కడైనా చూడండి, పోరాటంతో మనకి ఏదైనా సాధ్యమవుతుంది. ఎందుకోసం అంటే ఈ రోజు హాస్పిటల్స్లల్లో ఒక్కొక్క డెలివరీ చేసేస్తే 20,000, 30,000, 40,000, ఆ 40,000, 30,000 వేసినా కానీ వాడు బలమైన అవుతున్నాడా, బలమైన వ్యక్తిగా పుడుతున్నాడో తెలియదు. అదే మన నాయనమ్మలు, అమ్మమ్మలు, ముత్తాతలు, నాయనమ్మలు అందరూ కలిసి నార్మల్ డెలివరీగా చేసి ఒక చైతన్యవంతమైన ప్రసవించే చేసి వారు ఈ రోజు రాష్ట్రానికి గొప్ప గొప్ప నాయకులు. మన అమ్మలు, నాయనమ్మలు చేత పుట్టిన వ్యక్తులు వాళ్ళు. ఈ వృత్తిని నాశనం చేసింది ఈ కార్పొరేట్ వ్యవస్థని. ఈ హాస్పిటల్స్ వచ్చి దీన్ని మన చేతికెళ్ళి గుంజుకోపోయారు. అది ఇప్పుడు ఎట్లున్నదంటే అంతా పిచ్చి పిచ్చి కోట్లు కొడుతున్నారు. ఎందుకు కొడుతురో తెలియదు, ఎందుకు చదువుతురో తెలియదు. పనికిరాని వ్యక్తులు తయారవుతున్నారు. మంచితనం అనే దాన్ని మూలవాడేస్తారు, పనికిరాని పట్టుకొని ఊరేగుతున్నారు. అందుకే మనము ఈ సమాజానికి మంచి మార్గాన్ని చెప్తాం, మంచి బాధ్యతను నేర్పిద్దాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు బీజేపీ అన్న మాట్లాడిపోయింది. ఏం మాట్లాడిందంటే హిందూ ధర్మాన్ని ప్రతి వ్యక్తి ఎవరు చూపిస్తారు నేను హిందువు ఉన్నాను. ప్రతిరోజు మనం తలస్నానం చేసి వచ్చి బొట్టు పెట్టుకొని ఒక పూల హారతి పెట్టుకొని దేవుడు పూజ చేసి మనం హిందువు అని నేను చూపించుకుంటాం.
కానీ ఏదో 4 మీటింగ్లలో వచ్చి నేను హిందువు అని సాధిస్తారు. కానీ మన రోజు హిందువులమని పూజ చెప్పుకుంటున్నాను సమాజాన్ని. బొట్టు పెట్టుకుంటాను నీట్గా, నేను హిందువు అని ప్రూఫ్ చేసుకుంటాను. కానీ ప్రతి ఒక్క బాధ్యతని మనం ఎంతో ఉన్నతమైన బాధ్యతగా పూజిస్తున్నాం. ఈ సమాజానికి నిజంగా ఈ కులను ముట్టడం చాలా గొప్ప విషయం. స్వార్థం లేదు, మోసపూరితం లేదు, ఉల్టా పంట మాట్లాడేట్లేదు. కానీ ప్రేమ భావంతో ప్రతి ఒక్క వ్యక్తిని మన మీద కొట్టడానికి వచ్చినా కానీ వాడికి ప్రేమతో గడ్డం చేస్తాం, కటింగ్ చేస్తాం. కానీ ఆయన మనసులో మనం స్థానాన్ని సంపాదించుకుంటాం. ఆ మనసులు సంపాదించుకున్న స్థానాన్ని ఈ రోజు కాకుండా ఏ రోజు అయినా మనకైనా అన్యాయం జరిగితే వచ్చి నిలబడతారు. అలాంటి వ్యక్తులు ఈ రోజు మన కోసం వచ్చి నిలబడ్డారు, వీటి నాయకుడు. కాబట్టి సమాజంలో మంచి ఉంది, చెడు ఉంది. కానీ మనం ఏ రీతిలో పోతే ఆ జవాబు వస్తుంది. స్వార్థంతో చేసే నాయకులకు స్వార్థ బుద్ధే జరుగుతుంది. కానీ బాధ్యత చేసిన నాయకులు ఈరోజు నిదానంగా రావచ్చు, కానీ ఏదో ఒక రోజు గెలిపోయిన సమాజం చాలా బలమైన గెలుపు వస్తుంది. మనం ఎంతమంది మోసం చేస్తున్నాం అంతమంది ఓడిపోయే రోజులు రాబోతున్నాయి. ఎందుకోసం అంటే చైతన్యం చాలా గొప్పది. ఈ చైతన్యానికి ఎంతో బాధ్యత ఉంది. కానీ ఎగ్జాంపుల్ ఏంటంటే మన దీపం పెడతాం రోజు దేవుడి ముంగట, అది ప్రమీద. అది నూనె ఎంత పోస్తే అంతనే పూస్తుంది, మింగదు, పోనీయదు. అదే ఒత్తి పెడతాం, ఆ ఒత్తి పెడితే ఎంత ముట్టిస్తే ఆ నూనె ఎంత వరకు ఉందో అంతవరకు వెలుగునిస్తుంది. అందుకోసమే ఈరోజు మీరు చేస్తున్న ఈ పనిని ఒక దీపంలాగా సమాజానికి, ఈ తరానికి, వచ్చే తరానికి ఒక వెలుగులా ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. ఈ వ్యక్తిత్వము చాలా గొప్పది. పనికిరాని సినిమాలు చూసి యూట్యూబ్లు చూస్తే కాదు, చైతన్యవంతమైన ఆలోచనలు చేయండి, చైతన్యవంతమైన బాధ్యతలు తీసుకుందాం, చైతన్యవంతమైన మాటలు మాట్లాడుకుందాం, చైతన్యవంతమైన బాధ్యతతో ఏ విధంగా ఉందాం అనేది మనం అందరం నేర్చుకోవాలి. అనుభవం ఉన్న వాళ్ళతోటి నేర్చుకుందాం. ప్రతి మీటింగ్ వస్తే ఏమవుతుందంటే మన తెలివి పెరుగుతుంది. తెలివి ఎందుకు పెరుగుతుంది? ఒక్కొక్క తలక ఒక్కొక్క రకమైన ఆలోచన చేస్తాం. కంపల్సరీ చిన్న మీటింగ్ ఉన్నా పెద్ద మీటింగ్ వచ్చి కూర్చుంటే ఏమవుతుందంటే మనకు ధైర్యం వస్తుంది, మనకు ఆత్మీయత పెరుగుతుంది, మనల్ని గొప్ప గౌరవంగా చూసుకునే విధానం ఉంటుంది. ఒక అద్దంలో మనం చూస్తే మన ముఖమే కనిపిస్తుంది. కానీ మన మంగళ కులస్తులకు ఒక వ్యక్తిని చూడగానే వాళ్ళ లోపల ఉన్న మనసాక్షి ఏదో చేస్తారు అని చెప్పు చూసి ఆ గుణం ఏదో చెప్పగలుగుతాం. ఇంత పెద్ద తెలివితల మనము ఎందుకన్నా పనికిరాని ఆవేశాలతోటి దూరం అవుతున్నాం. ఇలా ఈరోజు వస్తుంటే కానీ ఎందుకేమో తీసిపెట్టిండు, ఈరోజు బాగా సంబంధించి బిల్డింగ్ కడతాడేమో. కానీ అలాంటి వాళ్ళను ఎంతవరకు దూరం వస్తే అంతవరకే మంచిది. ఎందుకోసం అంటే చీడ పురుగుని ఎప్పుడు చెప్పుతోనే కొడతాం. ఒక చీమకు పుచ్చుతాను చేస్తే కుర్రాన్ని నలిపిస్తాం, అది పోతుంది. కానీ చెడునే తీసేస్తాం. మంచితనాన్ని ఎప్పటికైనా మంచి మార్గానే పోతాం. కానీ ఎప్పటికైనా నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరు ఈ జిల్లాలో చాలా చైతన్యవంతం కావాలి. నేను కూడా తొందరనే ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నాను. ఎందుకోసము అంటే నేను ఎంతవరకు పోతే అంతవరకు చైతన్యం కలుగుతాను. నేను ఏదో 4 వీడియోలు చేసి 4 మాటలు చెప్పుకొని గొప్ప లీడర్ని అనడానికి కాదు, నాకు నేను నాయకుడిని కాదు. నా కులానికి అన్యాయం జరిగితే ఎవరినైనా చేసే తత్వం నాది. నేను ఒక బాధ్యత లేను, ఒక హోదా నాకు అవసరం లేదు. కానీ కులాన్ని మాత్రం వాడుకొని వదిలిపెట్టేసే టిష్ పీపుల్ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని విశ్లేషించి ఈ రోజు మొత్తం కేటాయించారు. అంత మాటలు వచ్చేటప్పుడు ఒక గమ్మత్ వస్తాయి, ఇక గిట్టనే వస్తాయి. మాట్లాడలేదు, డిస్టర్బ్ చేయడం నష్టం లేదు. ఒక సిస్టమ్ ఉండాలి. అది ఇప్పుడైతే తెల్లవారికి ఏం కాదు, కొంచెం మార్పు వస్తుంది. అందుకని నేను ప్రతి హైదరాబాద్ తెలంగాణ ఒకటే రాష్ట్రం ఉంది, కానీ 15 నాయకులు ఉండరు. మరి నీ తెలంగాణ ఏది అంటే ఒకటే తెలంగాణకు 15 మంది నాయకులు ఉన్నారు. నేను ఒక మనిషిని అడిగిన, పెద్ద మనిషిని అడిగిన ఇంతకుముందే, అయ్యా నేను ఒక్కటే తల్లిదండ్రులు పుట్టినా, నాకు ఒకటే తల్లిదండ్రులు, మరి నువ్వు 15 నాయకులు పెడితే నేను ఏ తండ్రి కొడుకున్నా అని అడిగిన. జవాబు ఎవడియలు. ఎందుకైనా పనికి నాయకులు పెట్టుకున్నారని చెప్పి ప్రతి ఒక్క నిలదీసిన. హైదరాబాద్లో ఉంటా కాబట్టి నడిపోతే ఉంటా కదా, ఏ మీటింగ్ పోయినా మంచిగా పోతా, పోయి మైక్ అడుగుతా, నాకు పోస్ట్ ఎక్కువ ఏమి ఎక్కువ మైక్ ఇయ్యేది. నీవు ఏ వ్యక్తికి ఓ కుటుంబానికి ఎంత న్యాయం చేసినా చెప్పు, నేను నీ కాలు కట్టి నిద్ర పోసుకుంటా. లేదు అనుకుంటే నేను నిలదీస్తా అని చెప్పి చెప్తా. ఆ నిలదీసే తత్వమే కొత్తపల్లి రవి యొక్క విధానం. అందుకోసమే ఈరోజు మన వ్యక్తి లేక తమ్ముడు సైదా, నాకు సైదా ఆయన చాలా కనెక్ట్ ఉంటాడు నా గ్రూప్లో.
కానీ అన్న నువ్వు ఎట్లానే చేసి రావాలి అని చెప్పి రాత్రి 11 గంటల 10 గంటలకు మాట్లాడాడు నాతో. సరే అన్న వస్తా అని చెప్పి నేను నాకు ముఖ్యంగా పైసా వస్తుంది పోతుంది కానీ ఆలోచన ముఖ్యం కాబట్టి సోమవారం అయినా కానీ హైదరాబాద్ నుంచి వచ్చేసిన రాత్రి వచ్చిన తెల్లారితే మళ్ళీ ఆగమాగం అవుతుందేమో, నేను బస్సులో వచ్చే నన్ను ఆగమవుతానేమో ఏమన్నా అవుతుందేమో, అందుకే రాత్రే ట్రైన్ ఎక్కొచ్చి అడగనుకున్నాను. పనుకొని ఈరోజు మీ అందరితోటి సంతోషంగా మీ అడుగులై మీ హృదయంలో హృదయమై మీ చేతిలో ఒక చేతినై అన్నదమ్ములమై ఐకమత్యమై ఈరోజు హక్కుల సాధన కోసం మీ అందరి పోరాట వీరులుగా తయారు చేయడానికి మీరు వీరులుగా అయినారు. చాలా సంతోషం. ఇంకా మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా ఉండే అధ్యక్షుడు ఉంటే ఇంకా వేరే సిస్టమ్ ఉండే. నేను కవిత గీతాలు రాసుకొని రాను, మంచిగానే మాట్లాడుకుంటే మైక్ గుర్తుతాను. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరికి నమస్కారం.